హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో పంజాబీ డ్రెస్కి సైడ్ కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. ఇంకొక రకంగా కూడా ఎలా కుట్టుకోవాలో చూపిస్తానని చెప్పాను. ఇప్పుడైతే చూడండి, మనం ఇక్కడ పైన నుంచి సైడ్ జాయింట్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసుకొని ఉంటాం కదా, అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లూజ్ కుట్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్లయితే మనకి కట్స్ స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ అనేది సపరేట్ అయిపోతుంది కాబట్టి మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కింది వైపు నుంచి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కింది వైపు క్లాత్ ఏదైనా అడ్డం పడుతుందా లేదా గమనించుకుంటూ పై వరకు కుట్టుకుంటూ రావాలండి. ఇలా పై వరకు మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత సూదిని కిందికి దింపుకొని పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఇటువైపు తిప్పుకొని సేమ్ అటువైపు ఎలా అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నామో అదేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్లో టైలరింగ్ నేర్చుకోవాలి అన్న వాళ్ళకైనా సరే, కుట్టే వాళ్ళకైనా సరే పంజాబీ డ్రెస్ కుడతారు కానీ ఈ సైడ్ కట్స్ అనేటివి కరెక్ట్గా రావండి. ఇలా స్టిచ్ చేసుకొని చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇదైతే సీమ్ రిప్పర్ అండి. దీన్ని తీసుకొని మనం వేసిన కుట్టు అనేది విప్పుకోవాలి. ఇలా దీన్ని యూస్ చేసేటప్పుడు ఈ షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ షార్ప్ ఎడ్జ్ ఉన్నది క్లాత్ కింద పెట్టి మనము కుట్లు అనేటివి ఇప్పినట్లయితే మనకి క్లాత్ అనేది కట్ అయిపోతుంది. అలా కాకుండా దానికి ఇంకొక వైపు బాల్ లాగా ఉంటుంది కదా, ఆ బాల్ లాగా ఉండేది క్లాత్ కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకొని స్టిచెస్ అన్ని ఇప్పుకున్నట్లయితే క్లాత్ అనేది కట్ అవ్వకుండా ఓన్లీ స్టిచెస్ మాత్రమే కట్ అవుతుందండి. ఈ సీమ్ రిప్పరు మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, ఎవరికన్నా కావాలి అంటే తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్ ఉంటుందండి. ఇలా చివరి వరకు మనం వేసిన లూజ్ కుట్ అనేది నీట్గా విప్పుకున్న తర్వాత మనం విప్పుకున్నప్పుడు చిన్న చిన్న దారం ముక్కలు అనేవి ఉంటాయి కదండి, వాటిని అన్నిటిని ఇలా నీట్గా ఓపెన్ చేసుకుంటూ కట్స్కి ఎడ్జ్న టాప్ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే కట్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే మెథడ్లో కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ టిప్ మీకు యూస్ అవుతుంది అంటే ఒక చిన్న కమెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.